Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, రీసెంట్గా వాట్సాప్ ప్రైవసీ పాలసీస్ని చేంజ్ చేస్తూ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో అప్డేట్ నచ్చక చాలామంది అయితే సిగ్నల్ అని, టెలిగ్రామ్ అని అలా రకరకాల వేరే వాట్సాప్ ఆల్టర్నేటివ్ యాప్స్కి అయితే షిఫ్ట్ అయిపోవడం అయితే చూసాం. ఇప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే వాట్సాప్కి ఆల్టర్నేట్గా ఒక యాప్ని అయితే లాంచ్ చేసింది. అదే సందేశ్ అనమాట. ఆ యాప్ నేమ్ సందేశ్. ఈ యాప్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఐఓఎస్లో యాప్ స్టోర్లో అయితే అవైలబిలిటీగా అయితే ఉంది. మీరు కనుక ఐఓఎస్ యూజర్ అయితే మాత్రం యాప్ స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా సందేశం సెర్చ్ చేసి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సందేశ్ యాప్ లింక్ అని. దాని మీద క్లిక్ చేస్తే మీకు అలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది కదా, ఇది మీకు ఆండ్రాయిడ్ వెర్షన్ 5.0 ఆర్ అబౌవ్ వెర్షన్స్ అన్నిటికీ కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ మీకు ఓకే మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ దీనైతే అలౌ చేయండి. ఇదైతే డౌన్లోడ్ అవుతుంది, చూడొచ్చు. ఇవాళ వీడియోలో నేను మీకు అసలు ఈ యాప్ అనేది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ యాప్ని యూజ్ చేసుకోవాలా లేదా వద్దా అనేది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఈ యాప్ గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే ఓపెన్ అవుతుంది, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీకు ఎలా కనిపిస్తుంది గిమ్స్ అని. ఆండ్రాయిడ్లో అయితే ఎలా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఐఓఎస్ యూజర్ అయితే మాత్రం మీకు అయితే సందేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు గిమ్స్ అని కనిపిస్తుంది, చూడొచ్చు. గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సిస్టమ్. ఇక్కడ ఇన్స్టాల్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే ఇన్స్టాల్ అవుతుంది. ఫ్రెండ్స్, లోగో కూడా మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది, చూడొచ్చు. సందేశం రాస్తుంది. అక్కడ ఉన్న లోగో అయితే యాక్చువల్గా అయితే కనిపించాలి, బట్ ఇక్కడ మీకు గిమ్స్ అని చెప్పేసి వేరే లోగో అయితే ఉంది. ఇది కూడా మీకు ఫ్యూచర్లో ఒక 2-3 డేస్లో మనకి ప్లే స్టోర్లోకి అవైలబిలిటీలోకి అయితే వచ్చేస్తుంది. ఇది అప్పుడైతే ఈ లోగో అండ్ నేమ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డన్ మీద ట్యాప్ ఇవ్వండి, లేదంటే ఓపెన్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే డైరెక్ట్గా ఓపెన్ అయితే అవుతుంది, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అలౌ అని చెప్పేసి చూడొచ్చు. యాక్సెస్ యువర్ ఫోన్ కాంటాక్ట్స్కి అలౌ ఇవ్వండి, ఫోన్ కాల్స్కి వీటికి అలౌ అయితే ఇవ్వండి, రికార్డ్ వీడియో ఆడియో ఫైల్స్కి స్టోరేజ్కి అలౌ అయితే ఇవ్వండి. ఇంక ఇవన్నీ ఎలా ఇచ్చిన తర్వాత చూడొచ్చు. ఇది అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి సైన్అప్ చేయడానికి. మొబైల్ నెంబర్ యూస్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ అయితే మీకు అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికైతే గవర్నమెంట్ ఈమెయిల్స్ ఉంటాయో వాళ్ళకే అవుతుంది. @government.in అలా మెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రమే అవుతుంది ఆ మెయిల్స్తోనే. సో అందరికీ ఆ మెయిల్స్ ఉండవు కాబట్టి మీరు మొబైల్ నెంబర్తోనే అవ్వండి. మొబైల్ మీద ట్యాప్ ఇవ్వండి. చూడొచ్చు, మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే నా మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత గెట్ అని ఓటీపీ మీద ట్యాప్ ఇవ్వండి. మీకు అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, ఒక ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. సింపుల్గా ఇది అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు, క్రియేట్ యువర్ నేమ్ అడుగుతుంది. నేమ్ అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ నా నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ మేలా ఫీమేల్ అని ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది. ఇక్కడ జెండర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ డైరెక్ట్గా మీరు ప్రొఫైల్ ఫోటో అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అలాగే ఇక్కడ మీకు లొకేషన్ అయితే అడుగుతుంది. ఇది కూడా స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మీరు అయితే ఇవ్వాలనుకుంటే లొకేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ మీకు కాంటాక్ట్స్ అయితే సింక్ చేయమని అడుగుతుంది. ఇక్కడ సింక్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇది అయితే అవుతుంది. కాంటాక్ట్స్ అన్నీ కూడా మనకి ఇందులోకి అయితే వస్తాయి. అంటే ఎవరైతే ఈ సందేశ్ యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ మనకైతే వస్తూ ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఎక్కువ మంది అప్పుడైతే ఇదైతే చేసుకోరు. ఇదైతే ఇగ్నోర్ చేయండి, బ్యాక్కి రండి. చూడొచ్చు, ఫస్ట్ అయితే ఇక్కడ గిమ్ పోర్టల్ నుండి మనకు ఒక మెసేజ్ అయితే ఉందో చూడొచ్చు. అంటే ఈ సందేశ్ యాప్ గురించి కనవచ్చు. ఇక్కడ ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఇదైతే చూడండి ఒకసారి. ఇంకా మీకు బ్యాక్ వచ్చి వరుసగా ఒక్కొక్క ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు పైన చూడండి ఫ్రెండ్స్, గిమ్స్ అని అయితే కనిపిస్తుంది. నార్మల్గా మీరు కనుక ఐఓఎస్ యూజర్ అయితే మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకున్న సందేశ్ యాప్లో సందేశం అయితే కనిపిస్తుంది. దీనికి కూడా యాక్చువల్గా అప్డేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో ఇదైతే అప్డేట్ అవుతుంది సందేశం నేమ్తో. ఇదైతే గిమ్స్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ సర్చ్ మీద ట్యాప్ చేసి మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు ఎవరైనా మీ కాంటాక్ట్స్ వాళ్ళని. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని, హెల్ప్ అని, గిమ్స్ వెబ్సైట్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు అయితే చాట్ చేయొచ్చు డైరెక్ట్గా. అలాగే హెల్ప్ కానివచ్చు, ఏ గిమ్స్ వెబ్సైట్ కానివచ్చు, ఇవన్నీ అయితే ఇక్కడైతే మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ అయితే ఇక్కడ మీకు డౌన్లో చూడండి, బాటంలో చార్ట్స్ అని కనిపిస్తుంది. చార్ట్స్ అన్ని మీరు ఎవరైతే చార్ట్ చేశారో అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. అలాగే గ్రూప్స్కి ప్రత్యేకంగా గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు గ్రూప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్సే కాదు, బ్రాడ్కాస్ట్స్ ఉంటాయి కదా, బ్రాడ్కాస్ట్స్ కూడా మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్ అనేది చూపిస్తుంది. అంటే ఎవరైతే మీ కాంటాక్ట్స్లో వాళ్ళు సందేశ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే చూపిస్తుంది, అందరూ అయితే చూపించదు. సో నార్మల్గా ఎవరైతే సందేశ్ యాప్ని అవతల వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకుంటారో అప్పుడైతే మీకైతే ఇక్కడ కనిపిస్తాయి కాంటాక్ట్స్ అనేవి. అంతేకాని మీరు సందేశ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని మీరు ఎవరికి ఇన్విటేషన్ పంపడానికి అయితే ఉండదు. నార్మల్గా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళని మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు అంతే. ఇక్కడ మీకు చూడొచ్చు యాడ్ కాంటాక్ట్ మీద ట్యాప్ చేసి కాంటాక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు కూడా ఈ సందేశ్ యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం. ఇంకా మీకు నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ సెట్టింగ్స్ అయితే ఉంది చూడొచ్చు. ఎస్ వరప్రసాద్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నేమ్ కానివచ్చు, జెండర్ ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే మెయిల్ ఐడి ఇవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ పోండి. ఇక్కడ మీరు ఏంటని అడుగుతుంది, వాలంటరీయా ప్రైవేట్ అని ఇవన్నీ అయితే అడుగుతుంది చూడొచ్చు. నేను ఇక్కడ స్టూడెంట్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను, ఓకే టిక్ మార్క్ ఇచ్చాను. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వస్తారు ఇక్కడ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీ కంట్రీ కానివచ్చు, స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఇష్టం యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. ఫ్రెండ్స్ ఈ అడ్రస్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా ఇవ్వని అవసరం లేదు, ఫ్యూచర్లో ఇంకా బాగా అప్డేట్ అవుతుంది, ఇంకా అప్పుడైతే ఇవ్వచ్చు. ఇప్పుడు అంత అర్జెంట్ అయితే ఏం కాదు, ఇదైతే ఇగ్నోర్ చేయొచ్చు. ఇంకా నేను బ్యాక్ వస్తున్నాను. ఇంకా ఏమైనా మీరు కనుక అప్డేట్ చేస్తే మాత్రం ఇక్కడ సేవ్ ఈ టిక్ మార్క్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అయితే అవుతుంది, అప్డేట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్ ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ప్రొఫైల్ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తాను నేను చూడొచ్చు. ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్ ప్రొఫైల్ అయితే అప్డేట్ అవుతుంది. నేనేమి యాడ్ చేయలేదు, చేంజ్ చేస్తే మాత్రం అప్డేట్ అయితే అయ్యేది. ఇక్కడ నేను బ్యాక్ వస్తాను చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది కనిపిస్తుంది. మీరు నోటిఫికేషన్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. మ్యూట్ నోటిఫికేషన్స్ అంటే మీకు నోటిఫికేషన్స్ అయితే మ్యూట్ అవుతాయి. అలాగే ఆప్టిమైజ్ నోటిఫికేషన్స్, ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బ్యాక్ వస్తే అక్కడ చూడొచ్చు బ్యాకప్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకుని మీరు బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా బ్యాకప్ చేసుకోవాలనుకుంటే చార్ట్స్ కానివచ్చు, ఏమైనా బ్యాకప్ చేయాలనుకుంటే మాత్రం దీని ద్వారా బ్యాకప్ అయితే చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుని. ఇప్పుడైతే నేనేమి యాడ్ చేయట్లేదు. అలాగే మీరు కాంటాక్ట్స్ని మేనేజ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ మీకు ఫోన్ బుక్ సింక్ అని అయితే ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు సింక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అయితే సింక్ అవుతాయి. స్టార్టింగ్లో మనం ఆల్రెడీ చేసిందే, బట్ ఇక్కడ మనకి ఇంకా నా కాంటాక్ట్స్ వాళ్ళు ఎవరో సందేశ్ ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి నాకైతే ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ అకౌంట్, ఎవరైనా అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడైతే యాడ్ చేయవచ్చు. బట్ చాలామంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అందరూ ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి యాడ్ అయితే చేయలేము. అందరూ ఇన్స్టాల్ చేసుకున్నాక మాత్రమే మనం అయితే యాడ్ చేయగలం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యాప్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. చూడొచ్చు ఆటో డౌన్లోడ్ మీడియా ఫైల్స్ అని కనిపిస్తుంది. ఇదైతే ఆన్లో ఉంటుంది, ఇదైతే ఆఫ్ చేసుకుంటే బెటర్ మీరు, ఎందుకంటే డేటా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆటో డౌన్లోడ్ ఫైల్స్ అంటే ఏంటంటే ఎవరైనా మీకు ఫొటోస్ కానీ లేదంటే ఈ వీడియోస్ కానీ ఇలా మీడియా ఏదో ఒకటి పంపించినప్పుడు ఆటోమేటిక్గా అదైతే డౌన్లోడ్ అయిపోతుంది, మీరు డౌన్లోడ్ మీద ప్రెస్ చేయకపోయినా. అలా కాకుండా ఇది ఆఫ్ చేసుకుంటే మాత్రం ఎవరైనా మీకు అలా అటువంటి ఫైల్స్ పంపించినప్పుడు ఆటో డౌన్లోడ్ అయితే అవ్వదన్నమాట. మీరు ఇండివిజువల్గా అలా డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే అవుతుంది. మీకు కనుక వాళ్ళు పంపించిన మెసేజ్ యూజ్ఫుల్ అనిపిస్తే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, లేదంటే అలా వదిలేస్తారు. మీకు డేటా సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అంతే. దాని ద్వారా అదే మీకు దీని యూజ్ అయితే ఇదైతే ఆఫ్ చేసేసుకోండి. ఇంకా నేనైతే బ్యాక్ వస్తున్నాను. ఇంకో చూడొచ్చు ఇక్కడైతే మీకు హెల్ప్ కనిపిస్తుంది. హెల్ప్లో మీకు ఫ్యాక్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అబౌట్ గిమ్స్ అన్ని, క్విక్ రిఫరెన్స్ గైడ్ ఇవన్నీ మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఇంకా నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ మీకు లాగౌట్ కనిపిస్తుంది కదా, లాగౌట్ అది చేసుకోవచ్చు ఈ అకౌంట్ అనేది. సో ఇవి ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ సెట్టింగ్స్లో ఉన్న ఆప్షన్స్ అయితే మ్యాక్సిమం అన్ని కవర్ అయితే చేశాను అనుకుంటున్నాను. కాంటాక్ట్స్, గ్రూప్స్, చార్ట్స్ ఇవన్నీ అయితే కవర్ అయిపోయినాయి. ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేస్తే చూడొచ్చు న్యూ బ్రాడ్కాస్ట్, న్యూ కాంటాక్ట్, న్యూ గ్రూప్ ఇవి ఇక్కడ నుంచి కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది, అంటే వాట్సాప్ ఎలా ఉందో అలా ఉంటుంది. ఇంకా మీకు ఫ్యూచర్లో వాట్సాప్కి దీటుకి ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా అప్డేట్స్ అయితే తీసుకురావచ్చు ఇంకా ఫ్యూచర్లో దీనికైతే. ఇంకా స్టేటస్ ఆప్షన్ కానివ్వండి అవన్నీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా కొంచెం వెయిట్ అయితే చేయాలి. అలాగే ఈ యాప్ వచ్చేసరికి మనకి యాప్ స్టోర్లో అవైలబిలిటీలో ఉంది కానీ ప్లే స్టోర్లోకి అయితే ఇంకా రాలేదు. ప్లే స్టోర్లో కూడా ఇంకో 2-3 డేస్లో కానీ 4-5 డేస్లో కానీ ప్లే స్టోర్లో కూడా మనకి అవైలబిలిటీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్పుడైతే మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మీరు చూడాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యాప్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ యాప్ గురించి. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.